ఏం చేస్తున్నావమ్మా? అమ్మా ఏం చేస్తున్నావు? పుట్టగోలు కూర, పుట్టగోసుల కూర. మసాలా వేయాలంగా దాంట్లో కొద్దిగా ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి, నీళ్ళు వచ్చేయాలి. తర్వాత పక్కన వేరే దాంట్లో నూనె వేసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఈ ఏదైతే పక్కన నీళ్ళు వేసుకుంటామో అవి వేసి దాన్ని వేయించా తర్వాత ఉప్పు, పసుపు, ఈ ఆర్చి చికెన్ మసాలా పొడి అయితే వేసేస్తాం. అంతకు మించి మసాలా వేయండి. ఎందుకంటే ఇట్లా ఉంటే పిల్లలు తినేస్తారు. ఇంకెక్కువ కారం మసాలాలు ఎక్కువ వేసినా కానీ తినలేరు పిల్లలు, అందుకోసం అంతే, ఇంకేం వేయను. ఈ చేపలు అయితే దగ్గర దగ్గర 1 వీక్ అవుతుంది తీసుకొచ్చి. మా నాన్న ఏమో ఇచ్చారు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను, మర్చిపోయా. మా లడ్డు 2 రోజుల మీద చూస్తుంది, పాపం దాంట్లోనే పెడుతుంది. ఈరోజు అయితే ఫ్రై చేద్దామని తీసా. ఇంకా 1 అవర్ టైం ఉంది, పిల్లలు స్కూల్ నుంచి వస్తానే తింటారు. అందుకోసం తీసి ఫ్రిడ్జ్లో నుంచి నీళ్ళల్లో వేసా. కొంచెం మెల్ట్ అయినాయి కూల్ నుంచి. ఇప్పుడు కొంచెం కూల్గానే ఉన్నాయి కాబట్టి మసాలా పట్టించేస్తా. పిల్లలు రాగానే ఫ్రై చేసేస్తే తినేస్తారు, వెళ్తారు. కానీ 5 ఉన్నాయి, 1 2 3 4 5. నేనైతే తిన్ను, వాళ్ళు తింటే మిగిలితే తింటా, లేకుంటే తినకూడదు అనుకుంటున్నా. అదేంటంటే అంతే, ఎందుకో తినాలని లేదు, అందుకోసం. మసిగుడ్డులన్నీ బయటపడేసా, తీసుకురావాలి. డోర్ క్లోజ్ చేయాలి. ఈరోజు ఇల్లు తుడిచా దీపం పెట్టుకున్నామని, కానీ పిల్లలు చేపలు అడిగారు కాబట్టి క్లోజ్ చేద్దాం. ఛార్జింగ్ లేదు ఫోన్లో, పెట్టేస్తా. ఏంటది మా చేపలు స్కెల్టన్. హాయ్. పిల్లలు అయితే క్యాబేజీ చూసినప్పటి నుంచి క్యాబేజీ పకోడీ చేయ మమ్మీ అంటున్నారు. మొన్న అయితే కొద్దిగా కట్ చేసి చేశాను, ఇవాళ మొత్తం కట్ చేసేసా, తినాలన్నారు అనేసి. ఇంకా నేను కూడా తినాలేనంటూ చేసేసి ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఎప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మన ఎర్రగడ్డల పకోడీల కంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఏం కూర చేస్తానమ్మా? మీకు ఇష్టమైన టమాటా బజ్జీ, చాలా రోజుల తర్వాత రోజులైందో టమాటా బజ్జీ. టమాటా బజ్జీనా రసమా? రసం చేద్దాం అనుకున్నా, కానీ కిలో టమాటాలు కోసిన రసం, కిలో టమాటాల రసం ఎప్పుడు అయిపోయింది అని చెప్పి బజ్జీ చేసాను. బజ్జీనా? చూపించు. చాలా బాగుంటుంది తింటే, ఇంకా అద్భుతంగా బాగోదు. దీంట్లోకి నంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ మన లక్కిడిపల్లిలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మనమైతే పొద్దున్నే వెళ్ళచ్చు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారు అయితే ఉంటారు. గోత్రనామాలు మంచిగా చదువుతారు. మన శక్తి కాడికి మనం ఏమైనా తీసుకొచ్చి 10 మందికి పంచవచ్చు. పొద్దున్నైతే పంచామృతం, దద్దోజనం, బెల్లం అన్నం, చిత్రాన్నం, శనగలు, ఇలాంటివి అరటిపండ్లు అన్నీ పంచారు. మనం కూడా ఎత్తపోవచ్చు. ఈసారి ఎప్పుడైనా నేను ఒకరోజేమో శనగలు ఎత్తాయి అంతే. ఈసారి ఏదైనా తీసుకుపోతాను నా శక్తి కాడికి నేను. ఇంకా మాకు పెట్టిన ప్రసాదాలు అయితే స్వీకరించి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చేసి వచ్చేసాము. అప్పుడప్పుడు వెళ్తే మంచిది కదా. శివాలయంకి వెళ్ళాము శనివారము. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అటునుంచి అటే శివాలయంకి వెళ్ళాము. అక్కడ నవగ్రహాల దగ్గర శనీశ్వర దేవుడికి తైలాభిషేకం చేద్దామన్నట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత మేడి చెట్టుకి మేడికాయలు అయితే విపరీతంగా ఉన్నాయి.
కాకపోతే కింద కొన్ని మాత్రమే మాగినాయి. అవి మా కోసమే అన్నట్లు చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఏండ్లు అవుతుంది, దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల కిందట అయితే తింటాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే తినలేదు. అందుకోసం చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. దాంట్లో చూస్తానే తినాలనిపించింది. కానీ వచ్చిన పని చూసుకున్న తర్వాత రిలాక్స్ అవుతాం కదా కూర్చొని, అప్పుడు తిన్నాంలే అన్నట్లు నేనైతే అలా అయితే దండం పెట్టుకుంటున్నాను ఆంజనేయ స్వామికి. శనివారం కదా, ఇంకా అక్కడే మొత్తం దేవుళ్ళందరూ ఆడే ఉంటారు. గుడి పెద్దది, శివుడు, పార్వతి, హోమగుండం, నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామి టెంపుల్, నాగదేవతలు, ఇలా చెట్లు కూడా అన్ని రకాల చెట్లు, జమ్మి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, మేడి చెట్టు, ఇంకా అన్ని చెట్లు కూడా ఉంటాయి. అన్నీ చూసుకొని రావచ్చులే అనేసి మనశ్శాంతిగా కొంచెం దండం పెట్టుకొని వద్దామనేసి పోయాను. ఏం చేస్తారు దాంట్లోని? ఆడుండే చూడు మాగింటి. దేవుడి కట్టి తినకూడదు. సైజు రాలేదు, ఇవి మన కోసం వచ్చేటండి ఈరోజు. ఆఫేస్తామా? చూద్దాం, బట్టి చూద్దాం. ఏడా ఈడ కూడా కరిచిందా? ఈడ కరిచిందా? ఎన్ని మలుగునేట్టున్నాయి సుమారుగా నిన్ను? ఈడ కరిచింది, ఈడ కరిచింది, ఈడ కరిచింది, 3 మాటలు కరిచింది. 3 మలుగునేట్టున్నాయి నీకు. శాంజేపు ఉంటే అన్ని మలుకొని సిల్వర్ కేసు ఎట్లా తప్పించుకున్నావు? రూపా బాటలు పక్కకి, బాటలు పక్కి తిను. ఎందుకు ముఖం అట్లా పెట్టుకోని ఉండేది? ముఖం మీద కట్ట పెట్టుకోని ఉండవే, బట్ట పెట్టుకో తిను. అట్టిపండ్లు 2 డజన్లు, నువ్వులుంటలు, పిల్లకాయలని ఈరోజు బయట తీసుకున్న దానికి ఎంత ఖర్చు తెలుసా? 400. 400 ఖర్చు. మీరేమో బయటికి తీసుకోవాలా అంటారు. తినండి. హాయ్ అందరూ ఇలా ఉన్నారు? ఈరోజు శుక్రవారం కదా, రేపైతే తొలి ఏకాదశి, ఉపవాసం ఉందాం అనుకున్నా. అందుకే ఈరోజు ఇలా సింపుల్గా అదే పూజ చేసేసుకున్నా. ఇల్లు క్లీన్ చేసేసి రేపు అభిషేకం చేసి ఉపవాసం ఉందాం అనుకుంటున్నా. అందుకే ఈరోజు అయితే అమ్మవారికి అభిషేకం చేయలేదు. రేపు ఇంకా పాలు, పెరుగు, పంచదార అంటే ఇంట్లో ఉంది, తేనె కూడా ఇంట్లో ఉంది, అది అక్కడ డబ్బాలో. ఇంకా పంచదార ఉంటుంది, తేనె ఉంటుంది. మనకు కావాల్సింది పాలు, పెరిగే మెయిన్ కాబట్టి అవి ఇక్కడ దొరకవు కాబట్టి తెచ్చుకొని, ఇంకా కొబ్బరికాయలు, పూలదండలు కూడా తెచ్చుకున్నాం అనుకుంటున్నా. రేపు మా ఊరి రామాలయంలో కొబ్బరికాయ కొట్టుకొని పూలదండలు వేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఈరోజు సాయంత్రంలోగా వెళ్ళి తెచ్చుకొని తర్వాత చేద్దాం పూజ అనేసి. ఈ కుంకుమ వచ్చి కదిరిలో తెచ్చుకున్న కుంకుమ, అందుకే కలకలలాడుతుంది కదా నా ఫేసు. మొన్నటి వరకు కొంచెం మెరూన్ రెడ్ కలర్లో ఉండి కుంకుమ పెట్టుకున్నా. ఈరోజు అందుకే ఈ కుంకుమ పెట్టుకోవాలనిపించింది, అందుకే ఇలా పెట్టుకున్నా. టైం ఇవాళ 11 అవుతుంది. పొద్దున్న పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఈరోజు కర్రీ వచ్చి అయ్యింది అనుములు. అనుములే కదా, అనుములు మన రెడ్డమ్మ కొండకి వెళ్ళా కదా, అక్కడ వేయించి పొట్టు తీసిన బ్యాళ్ళు అమ్ముతున్నారు. కిలో కాదు, ½ కిలో 40 రూపాయలు అంట. తీసుకొచ్చా. ఈసారి నేను ఒత్తిడి పప్పు చేసుకోలేదు కాబట్టి ఈరోజు అవి సాంబార్ చేసి అన్నం చేసా, తినేసి వెళ్ళిండ్రు.
నేను ఇంకా ఇండ్లు కసముకి తుడుచుకొని స్నానం చేసి పూలు కోసుకొచ్చి ఇంట్లో పెట్టి గడపకు ముగ్గు పెట్టి బయట ముగ్గు పెట్టి దీపం పెట్టేసరికి ఈ టైం అయింది 11 అయింది. ఏం పని చేస్తామో మనం కదా. ఇప్పుడు ఇంకా 3 జాకెట్లు ఉన్నాయి, అవి కుట్టేసి కుట్టే పంచదు రేపేం పెట్టుకోను. రేపు ఓన్లీ దేవుని ధ్యానం చేసుకున్నాం అనుకుంటున్నా. చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ఇవాళ పూజ చేసుకుంటున్నాను. అయితే వీటికి అప్పుడప్పుడు అభిషేకం చేసుకుంటే వాటి యొక్క పవర్ అనేది మనకు ఉపయోగపడుతుందంట, లేకుంటే మనకి కొంచెం ఎఫెక్ట్ అవుతుందంట. అందుకోసం నెలలో ఒక్కసారైనా మనము చేసుకుంటే మంచిది అన్నట్లు ఇలా పూలైతే మా చెట్లతోటి ఈ రోజు ఇంకా ఎక్కువ కాసాయి. అలాగే మా ఇంటి దగ్గర పెంచుకున్న తులసి చెట్టుకు కోసిన తులసి అంటే కుండీలోది కాదులేండి, పక్కన ఇంకోటి ఉండే, దానికి నీళ్ళు పోస్తూ ఉండి ఈ రోజు ఆ చెట్టుకు మోక్షం వచ్చింది. నేను పోసిన దానికి ఫలితం వచ్చింది అనుకోవాలి. ఇంకా ఇవైతే నిన్న కోసిన సన్నజాజులు, అలాగే మల్లెలు ఒక 4, 5 ఉన్నాయి. ఇవైతే కనకాంబరాలు. మా చెట్లతోటియే. నాకు చాలా హ్యాపీగా ఉంటది. ఇలా మా ఇంట్లో కాసిన చెట్లతోటి పూజ చేస్తూ ఉంటే గనక. ఇంకా ఇదైతే పానకము, ఇదొచ్చి వడపప్పు, ఈ పాలు, పెరుగు, ఇదిగో నెయ్యి. ప్యాకెట్ అయితే చించి ఇదిగో దీపంలో కొద్దిగా పోసాను. గంధము, కుంకుమ, పసుపు, వీటన్నిటితోటి ఇప్పుడైతే నేను నీళ్ళు కూడా పెట్టుకున్నానులేండి ఇటు సైడు. ఫస్ట్ నీళ్ళు పోసి కడిగేసి తర్వాత పంచామృతాలతోటి వీటి అన్నిటికీ అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. అభిషేకం అయిపోయిన తర్వాత గంధంతోటి బొట్లు పెట్టేసి పైన పెట్టుకునేసి తర్వాత అలంకరణ చేసుకుంటాను. ప్రస్తుతానికి నేనైతే టౌన్‌కి వెళ్ళలేదు. నిన్న వెళ్దాం అనుకున్నా, అనుకోకుండా ఇంటి దగ్గర బట్టలుండే కుట్టేటియి. కుట్టేసి టైం అయిపోయింది. ఇంక వెళ్ళలేదు. అందుకోసమే ఈరోజైతే పాలు, పండ్లు ఏం లేవు. నైవేద్యం కోసం పానకం, వడపప్పు ప్రిపేర్ చేసుకున్నా. అయితే మధ్యాహ్నం ఇంకా 3 జాకెట్లున్నాయి. కట్ చేసి టౌన్‌కెళ్ళాలి. వీణక్కకి యూనిఫార్మ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. యూనిఫార్మ్స్ తీసుకొనేసి ఇంకా మా ఊర్లో రామాలయంలో కూడా కొంచెం ప్రసాదం అంటే శనగలు ఉడకబెట్టి ప్రసాదంగా పంచి, పూలదండలు కూడా 5, 6 పూలదండలు తీసుకొచ్చి, రామాలయంలో ఉంటారు కదా విఘ్నేశుడు, సీతారామ, లక్ష్మణ, హనుమంతుడు ఉంటారు కాబట్టి అక్కడ పూలదండ అందరికేసేసి టెంకాయ కొట్టుకొని వద్దాంలే అనుకుంటున్నాను. ఇంక సాయంత్రము అరటిపండ్లు తీసుకొస్తాను. ఇంకా దేవుడికైతే అరటిపండ్లు పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా పంచామృతం కూడా నైవేద్యం కిందకే వస్తది కాబట్టి పండ్లయితే లేవు. సాయంత్రం తీసుకొస్తాను పండ్లు. అది విషయం అయితే. ఇంకా రేపు పొద్దున్నే కూడా గంగమ్మ దగ్గర టెంకాయ కొట్టుకోవాలనుకుంటున్నా. కొంచెం ముబ్బతలేసి అమ్మవారికి టెంకాయ కొట్టుకొనేసి అలా ప్రాసెస్ ప్లానింగ్ ఇది. ఏం పెట్టామన్నది కాదు, ఎంత తృప్తిగా ఉన్నామనేది ముఖ్యము. పొద్దున్నే లేసి అన్నం కూడా కొంచెం ప్లేట్‌లో పెట్టి బయట పెట్టా కాకలకి. తొట్టిలో నీళ్ళు పోసా. ఇంకేమన్నా మనకి శక్తి కాడికి మనల్ని ఆశించిన వాళ్ళకి ఏదన్నా అడిగితే మన దగ్గర ఉందంటే మనం చేయగలము హెల్ప్ అంటే చేస్తాను. అంతకుమించి ఎక్కువైతే నేను చేయలేననమాట. అది విషయం. ఓకే. బాయ్. నేనైతే తృప్తిగా గోవిందనామాలు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఉంటాను. ఉపవాసం అయితే ఉందాం అనుకుంటాను. రేపు మార్నింగ్ మళ్ళీ అన్నం చేసి, పప్పు చేసి, దేవుడికి కొంచెం పాయసం చేసి, పాలేసి, దేవుడికి నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టుకుందాం అనుకుంటున్నాను. అది నా పూజ. తేనె అయితే ఇంట్లో ఉండేది, అదే వాడుతున్నా. ఇంకా చక్కెర, ఈ 2 మిస్ అయినాయి. ఇప్పుడు గుర్తుకొచ్చింది. పంచామృతాలలో ఇవి కూడా యాడ్ చేయాలి కదా, అందుకోసం పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, సరిపోయినాయి. ఇలా అయితే పెట్టుకున్నాను. ఈ విగ్రహాలకు మాత్రమే చేద్దామనేసి. ఫస్ట్ నీళ్ళలో అయితే ఇదిగో కడిగేసాను, కుంకుమ, పసుపు అంతా. ఇప్పుడైతే ఇంకా ఇదిగో కొంచెం పసుపు నీళ్ళు కలుపుకున్నా, అలాగే కుంకుమ నీళ్ళు కూడా కలుపుకున్నా. ఫస్ట్ నీళ్ళతోటి అలంకరణ చేసి, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళతోటి చేసేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతోటి చేసి హారతి ఇవ్వాలి. అంటే పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు వేసిన తర్వాత పువ్వు, కుంకుమ పెట్టి హారతి ఇవ్వాలి. కొంచెం నిదానంగానే చేసుకుంటాను. 1 గంట అయినా పర్వాలేదు, కానీ మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఇంకా దేవుడికైతే పటానికి కడిగి బొట్లు పెడతాను ఇప్పుడు ఫస్ట్. తర్వాత అభిషేకం స్టార్ట్ చేస్తా దీపం పెట్టి. ఓం నమో నారాయణాయ. 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 గోవింద 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 గోవింద. పసుపు కుంకుమతోటి ఇలా అయితే అభిషేకం చేసి, పూలు పెట్టి, కుంకుమ పెట్టి, ఇలా హారతి అయితే ఇచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళతోటి ఇప్పుడు అభిషేకం చేసి, తర్వాత పంచామృతాలతోటి అభిషేకం చేయాలి. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది ఇలా పసుపు కుంకుమలతోటి దేవుళ్ళు ఉన్నప్పుడు. దేవుళ్ళైతే ఇలా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లాస్ట్‌లో వేశాను. ఇలా పంచామృతాలతోటి నిండిపోయారు. కాకపోతే పండ్లు ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు చాలా ప్లానింగ్‌గా తెచ్చుకొని అన్నీ చేసుకుందాం అనిపిస్తుంది. బట్ నాకు ఉన్నంతలో నేను చేసుకుంటున్నాను గదా, చాలా తృప్తిగా ఉంది. చాలా మనశ్శాంతిగా ఉంది. చాలా ఇష్టంగా, ప్రేమతోటి చేస్తున్నాను కాబట్టి నాకు చాలా పాజిటివ్‌గా ఉంది. నా మనసు చాలా కుదుటుగా ఉంది. దేవుడా! నాకు ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు స్వామి అనిపిస్తుంది. హాయ్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం ఎంత అవుతుందో నేను ఇంకా చూడలేదు. పువ్వు అయితే హారతి ఇస్తుంటే వెంకటేశ్వర స్వామికి కింద పడింది. అందుకే చెవులో పెట్టేసా, ఎందుకంటే జుట్టు లేదు కాబట్టి. హారతి అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఇలా అయితే చేసేసాను. తులసి మాల వేశాను. చాలా హ్యాపీగా ఉందబ్బా. ఫస్ట్ టైం పూజలు చేస్తుంటే మనశ్శాంతి దొరుకుతుంది. పానకము, వడపప్పు, పంచామృతం. హమ్మయ్య దేవుడా! పస్తున్నా పర్వాలేదు కానీ మనశ్శాంతి కావాలంటే పూజలు చేసుకోవాలా. నాకు ఇదైతే కంపల్సరీగా అర్థమైంది. కానీ నేనేం మంత్రాలు చదవట్లేదు. చదవనొచ్చు కానీ బుక్స్ కూడా చాలానే ఉన్నాయి మా ఇంట్లో. భగవద్గీత కూడా ఉంది భద్రంగా. అన్ని బుక్స్ ఉన్నాయి.
అన్నీ చదువుతాను ఓపుకుంటే, కానీ ఫోన్లో పెట్టుకొని అలా పూజ అయితే కంప్లీట్ చేశాను, విన్నాను. చాలు. ఇంకా వింటూ మిషన్ అయితే కుట్టుకుంటాను. ఎందుకంటే మనం చేసే పనులు మంచిగా చేసుకుంటూ, మన పని మనం చేసుకుంటూ, పాటలు వింటూ ఉంటే చాలని నేను అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకి. పనులన్నీ పంచాయతీ చేసుకొని, చేసే పనులన్నీ పాపపు పనులు చేయకుండా, ఇలా మంత్రాలు చదువుకుంటా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. చేస్తాను. నాకు మనసు తృప్తిగా ఉన్నప్పుడు, టైం బాగా ఉన్నప్పుడు. కానీ ఈరోజు టైం లేదు కాబట్టి, ఫోన్లో అయితే మనస్ఫూర్తిగా వినాలనుకుంటున్నా, వింటాను. నేను కూడా పలుకుతూ పని చేసుకుంటాను. అంతే కదా! అంతే కదా! అంతే. టైం ఎంతైతుందంటే 11:45 టైం ఇప్పుడు. మన పూజ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఎప్పటికన్నా కానీ ఈ రోజంతా ఏకాదశే. సాయంత్రం వరకు చేసుకోవచ్చు. అంతే కదా! 10కేమో కూర్చున్నా, ఇంత టైం పట్టింది. అంతే ఓపికగా చేశాం. చాలులే. ఇప్పుడు మిషన్ ఎక్కితే 12 అవుతుంది. 1, 2, 3 వరకు గుడ్డలు కొట్టేసి 4కి టౌన్కి వెళ్ళాలి. ఓకే బాయ్. కడుకోపు ఇవాళ పోయేది ఎందుకు పనులు ఏమో మళ్ళీ అంటే అర్జెంట్గా తినేది తెచ్చి పారిపోతుంది అన్నమాట. సరే వచ్చినాడు ఇంత పానిపూరి ఇద్దరికి తెచ్చినా కొద్దిసేపు గుండు తిందురు ఇత్తనాలు ఎప్పుడైనా వీణా కడుకోవాలంటే ఈ గుండ టమోటాలు, తమలపాకులు, సాంబార్ పొడి, నెయ్యి, బత్తీలు, ఎండు ఖర్జూరం, జీడిపప్పు, ద్రాక్ష, అప్పడాలు, ఆవాలు, పాలు, లడ్డు పాలు పాయసం చేద్దాం తెచ్చుకున్నా, అల్లం పేస్ట్, ఉద్దిబాలు, సంతూరు, సోపులు. రైట్రా కూర్చోండి. సంతూరు సోపులు అయిపోయినాక 3 టెంకాయలు, ఒకటి ఇంట్లో, ఒకటి రామాలయంలో, ఒకటి గంగమ్మ కాడ. ఇంకా ఇవి వచ్చేసి 6 పూలదండలు. 6 ఎవరికొరకంటే అమ్మ విడుపులు కూడా ఇచ్చాడా అయ్యా. 6 పూలదండలు, ఒకటి రాముడికి, సీతమ్మకి, లక్ష్మణుడికి, హనుమంతుడికి, విఘ్నేశ్వరుడికి, గంగమ్మకు. అట్టి పనిలో ఒకటి అడ్డలి. ఇవన్నీ పూజా సామాగ్రి. గుడికి వెళ్తాం కాబట్టి అయ్యా వెళ్దాము. పోయింది దేనికి తెలుసా? వీణక్క యూనిఫామ్ తీసుకురానే వీణ. ఈ వీణక్క యూనిఫామ్, ఈ మెజర్మెంట్, ఇది వచ్చి రిటర్న్ 2 జతలే కుట్టించా, 2 జతలు కుట్టిలా రిటర్న్ తెచ్చేసా. ఈ 2 జతలకే 2000 అయింది. లూజ్ ఉంటుందేమో నాకు తెలిసి, చూస్తాం వేసుకోండి. కోట్ వీణక్కకు కోట్ 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 పెరగాలి కా తినేటప్పుడు అచ్చక్క నేను వేసుకొని చూసి ఎన్ని లూజ్ ఉంది బిట్ ఉంది మళ్ళీ బిరుకులేద్దాం. సైడ్ కుట్లు పానీపూరి తిని పారిపోతుంది లడ్డు. ఆ కవర్లో తీసేసి బోకులు పెట్టేసి రూపా. పానకం ఉంది, వడపప్పు ఉంది, తినండి. శనగలు అయితే ఉడకబెడుతున్నాను. ఇవి నానబెట్టాను మధ్యాహ్నం 1 గంటకి. ఇప్పుడైతే ఉడకబెట్టేసి పాలు అయితే కాంచి పెట్టేసా చల్లారుతాయి అనేసి. ఇంకా సేమలు కూడా ఇలా అయితే ఎర్రగా వేయించి పెట్టేసా. జీడిపప్పు, ద్రాక్ష అన్నీ వేసి. ఇంకా కొబ్బరి టెంకాయ కొట్టినాక కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి కొంచెం వేస్తా. అయితే పాయసం ఇప్పుడు కాదు చేసేది, పొద్దునకి ఎందుకు ఇప్పుడే అనుకుంటున్నారా? పొద్దున్నే చాలా పనింది, అందుకోసం ఇప్పుడే చేసా. ఇదైతే పొద్దున్న చేసిన అన్నము, చిత్రాన్నము. ఇక్కడ శనగలు అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడ లడ్డుకి అయితే పాలు పిచ్చి పోనేలే. తీ తల్లి తీ. శనగలు అయితే ఉడకబెట్టేసా. ఇలా అయితే సల్లార్ తీసేసా. అవి గుడికాడికి తీసుకెళ్తున్నాను. ఇంకా కొన్ని ఇంట్లో పెట్టుకున్నాను, పిల్లలు ఉంటారు కదా అనేసి. నా చేయి పెద్దది, ఏంటి నా తీసుకుపోతే మళ్ళీ రిటర్న్ రావు. పిండి ఈరోజు ఎక్కువ పిసికేస్తాను. అంటే నీళ్ళలో ఉప్పేసి దాంట్లో పిండి వేస్తా వచ్చా. అది ఎంత అయింది అర్థం కాకుండా దగ్గర 2 కిలోలు పిసికేసా. అందుకే అది సపరేట్ చేసా. ఇది ఫ్రిడ్జ్లో పెడదాం, అది చేద్దాం అన్నట్టు. ఇంకా టైం 6:30 అవుతుంది. ఇంట్లో ఒక టెంకాయ కొట్టేసి రాముల వారి దగ్గర ఒక టెంకాయ కొడదామని. ప్రస్తుతానికి అయితే ఆకు ఒక్క అడ్డుపండ్లు అయితే పెట్టేసా. కొబ్బరికాయ ఇంట్లో కొట్టేసి తర్వాత గుడిలోకి వెళ్ళి కొట్టుకొని వస్తాము. పొద్దు గుక్తే ఇంకా కొంచెం ఉంది పొద్దు. మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము పొద్దు గూకిన తర్వాత. మళ్ళీ అడ్డమ్మని అయితే మైక్లో
హాయ్ ఫ్రెండ్స్, 2 ఫ్రెండ్స్ గూగుల్ పెడుతుంది మా అమ్మ అని చెప్పి చెప్పమన్నాను. పిల్లలు అయితే వచ్చారు. కాకపోతే అందరూ ఇళ్ళల్లో సీరియల్స్ చూస్తున్నారు, అందుకే బిజీగా ఉన్నట్టున్నారు. వచ్చిన వాళ్ళకైతే పెట్టేశాము. రానాళ్ళకు కొంతమందికి అయితే ఇళ్ళలోకి దూరబెట్టి ఇంటికైతే వచ్చేసా. కానీ ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాదశి మాత్రం చాలా ప్రశాంతంగానే జరిగింది. కాకపోతే వీణా ఉన్నింటి ఇంకా బాగుండే అనిపించింది. లేకపోతే పర్వాలేదు. ఇంకా వీణా కోసం పూరీలు అయితే చేస్తున్నాను. పూరీలు ప్లస్ పాలేసి పాయసము అంటే దేవుడికి నైవేద్యంగా పెట్టాలండి. దీపం పెట్టి మరుసటి రోజు ఆదివారం పొద్దున్నే అనమాట. ఇంకా పూరీలు చేసుకొని చికెన్ చేసుకొని ఎతకరమ్మంది. కానీ ఆమెకు జ్వరం వస్తుంది కదా, అందుకోసం పచ్చి కొబ్బరి వేసి ఎర్రగడ్డలు ఎక్కువ వేసి అలా చట్నీ అయితే చేశాను పూరీలకి. ఇంకా శనగగుంగుల్లో అన్నీ మొత్తం డబ్బాలలో స్టోర్ చేసుకున్న పాయసము, శనగలు, పూరీలు, కొబ్బరి చట్నీ. ఇంకా గంగమ్మ కాడ కూడా టెంకాయ కొట్టుకోవాలనుకున్నా కాబట్టి మా గంగమ్మ నేను పూజించినాడు కదా పోయిన వారము, అలానే ఉంది. మళ్ళీ ఈరోజు పూజించి అలా పూలండ అయితే వేసి దీపం అయితే పెట్టి హారతి అయితే ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయట కూడా అలా పసుపు కుంకుమ అయితే పూజించేసి, వర్షం పడింది కదా ఏం పసుపు కుంకుమ లేవు, అందుకోసమే నిమ్మకాయలు కూడా తీసుకెళ్ళా. మా ఇంట్లో ఏమున్నాయి అన్నీ తీసుకెళ్ళి అలా అలంకరించి కొబ్బరికాయ కొట్టి ప్రయాణం సక్కంగా జరిగి నా బిడ్డను అయితే చేరుకొని నా బిడ్డను రిటర్న్ అయితే తీసుకురావాలనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్దామని ప్లాన్ వేసాము. అయితే అక్కడ రెంట్ కార్ తీసుకొని ఆ బీచ్కి అయితే వెళ్ళాము. ఆమె కొంచెం రిలాక్స్ అవుతుందని అనుకొని వెళ్ళా. కాకపోతే ఏడ్చింది తలనొస్తుందని చెప్పి, అందుకోసమే ఇంటికైతే తీసుకొచ్చాను. నేను సముద్ర స్నానం చేయాలని గత 15 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా, నాకైతే అవకాశం రాలేదు. ఇవాళ ఖచ్చితంగా వెళ్ళాలి, మునగాలని డిసైడ్ అయ్యా. అందుకోసం వెళ్ళా. కానీ మా వీణక్కని తీసుకొని మా వీణక్ రిలాక్స్ అయ్యేదేమో కానీ నన్ను కూడా అసలు మునగనీలేదు. ఇసుకలోనే కూర్చోబెట్టింది. అస్సలు విడదనే లేదు, నన్ను అయితే కొట్టుకొని పోతావు నువ్వు వద్దు అని పట్టింది. ఇట్లా కాదు అని చెప్పి, నువ్వు పోయి వీడేది నేను ఇన్నే ఉంటా అని చెప్పి ఆమెను ఫోన్ కాడికి పంపించి నేను అలా జనాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ సహాయంతో అలా 3 అలలు వస్తే 3 మునకలు మునిగేసి, నాకైతే సముద్రం నా మీదకి వచ్చి నన్ను లాక్కొని పోతుందేమో అన్న ఫీల్ ఇన్నర్ లోపలైతే. వీడియో చూస్తే మీకు కూడా అట్లానే అనిపిస్తుంది చూడండి. సముద్రం ముందుకు వచ్చేసి లాక్కొని వెళ్ళిపోతుందేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. మీరు డీప్గా చూడండి ఒకసారి వీడియో అయితే. సేమ్ ఇంకా దగ్గర అక్కడ ఉన్న నా పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి ఒకసారి. గుండెల్లో లేవు, కానీ మునగాలన్న ఒక కసితోటి ధైర్యం తెచ్చుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని అలా అయితే 3 సార్లు మునిగేశాను. దేవుడా నాలోండి దుర్గుణాలన్నీ పోగొట్టేసి, అహంకారాన్ని పోగొట్టేయి, ఏదైనా దోషాలుంటే పోగొట్టేయి, అన్నీ నీలో ఐక్యం చేసుకొని నాకు సద్గుణాలు ఇవ్వు, నాకు మంచి ప్రశాంతతనివ్వు అని చెప్పా. ఎందుకంటే సముద్రుడు కూడా దేవుడు కాబట్టి అలా అయితే చేసేసి వచ్చేసాను. రిటర్న్ అయితే పచ్చటి పొలాలు, టెంకాయ చెట్లు కాదు అవి ఏమంటారు, తాటి చెట్లు అనుకుంటా. తొలకరి చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. కాకపోతే సముద్ర స్నానం చేసిన తర్వాత మనకి ఎక్కడెక్కడో నసపెడుతుంది ఇసుక ప్లస్ ఉప్పు నీళ్ళు కదా, చాలా అనేజీగా అనిపిస్తుంది ఫేస్ మీద అయితే కనుక. కాకపోతే మంచినీళ్ళు అక్కడ అందుబాటులో లేవు మనం మునుగుదాం అనుకుంటే. మళ్ళీ వీణక్క రూమ్లోకి వచ్చి స్నానం చేసి ఇలా చీర కట్టుకొని నైట్ 9:30కి ఇంటికి అయితే వచ్చేసాములేండి. వీణక్క, నేను, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి. జ్వరం